మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియాయోగి. ఇంకా విశేషంగా చెప్పాలి అనంటే మహాలక్ష్మి అమ్మవారి మూల మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని 1,000,000 సార్లు పారాయణ చేసినటువంటి దీక్షాపరులు పూర్ణాహుతి కూడా పూర్తి చేశారండి. అంతటి మహోన్నతమైన వారితో మాట్లాడడం చాలా సంతోషం. ఇంకా విశేషంగా చెప్పాలి, అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ని నడిపిస్తూ ఉన్నారు 1 సంవత్సరం నుంచి. చాలా విశేషంగా ఇంకా ప్రత్యేకంగా ఎన్నో అంటే ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కానీ ఎంతో మంది భక్తులకు ప్రత్యేకించి ఎవరైతే ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా దీక్షనివ్వటం కావచ్చు, అలాగే మంత్రాన్ని వారికి ఉపదేశించడం కావచ్చు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎంతో మంది ఆన్లైన్ లో కూడా గురుగారి ద్వారా క్లాసెస్ ద్వారా నేర్చుకుంటూ ఉన్నారండి. ఎన్నో విశేషాలు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అయితే ఇవాల్టి వీడియోలో ప్రత్యేకంగా రాబోతున్నటువంటి ఆషాఢ అమావాస్య రోజున ఎలాంటి సాధన చేస్తే మంచిది, ప్రత్యేకంగా గురువు గారు అమావాస్యకు ఒక విశేషమైన సాధన చేస్తారు అమ్మవారిది. ఆ వివరాలు మనకి ఇప్పుడు తెలియజేస్తారు. వారి ద్వారా తెలుసుకుని మనం కూడా ఆ సాధన మార్గంలో నడుద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం. ముందుగా మీ చరణాలకు నమస్కారాలు అమ్మవారి తెలియజేసుకుంటున్నాను. యొక్క కృప మనందరికీ కూడా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మీరు నడిపించిన ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాను. చాలా సంతోషం, ఎందుకంటే అది నేను అనుభవించాను కాబట్టి చెబుతూ ఉన్నాను. గురువులుగా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, గురుగారు మరి అమావాస్య సాధన గురించి చెప్తాను అని అంటున్నారు. అది ఎలా అండి, ఎలా చేయాలి? ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాలక్ష్మి సాధన అనేటువంటిది విద్యారణ్య స్వామి దగ్గర నుంచి మనకి ప్రామాణికంగా పీఠాల ద్వారా మొట్టమొదట్లో పీఠాల్లో వాళ్ళు ఆచరించేవాళ్ళు. ఆ తర్వాత జనబాహుళ్యానికి కూడా అది అందింది. వాళ్ళు సంపుటీకరణంగా చేస్తారు ఈ మహాలక్ష్మి మంత్రాన్ని. సంపుటీకరణతో అండి. ఇది మారెళ్ళ రామకృష్ణ గారి ద్వారా లోకానికి చాలా కాలం నుంచి పరిచయం. ఇందులో ఏంటంటే దుర్గా సప్తశతిలోని కొన్ని శ్లోకాలను తీసుకుంటారు. మన కష్టాలన్నీ తొలగించాలని, అంటే అమ్మవారి శక్తి కూడా ఇందులో ఉంటుంది. మహాలక్ష్మి శక్తి కాకుండా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తి, ఆ ముగ్గురు యొక్క శక్తి ఉంటే మనకి ఇంకా సమస్య లేదు. మనకు కావాల్సినవన్నీ సమకూరుతాయి. అందుకని ఇది సంపుటీకరణ 1 నుంచి 19 శ్లోకాలు ఉంటాయి. అంటే అది శ్రీ సూక్తంతో కలిపిందనమాట. అంటే ప్రధానమైనటువంటి మంత్రం మూల మంత్రం అందరూ చేసుకోవచ్చు. అమ్మవారి మూల మంత్రం యజ్ఞపూర్వకంగా మనం పూర్ణాహుతిలో చేసేటప్పుడు మాత్రం శ్రీ సూక్త సంపుటీకరణంతో చేస్తారు. శ్రీ సూక్తంలో ఉన్న 15 హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణదాం అనేటువంటి శ్లోకంతో 15 శ్లోకాలని కూడా ఈ 15 శ్లోకాల్లో 15 మంత్రాలని సంపుటీకరణం చేస్తారు. అంటే ఇందులో ఒక్కొక్క దాంట్లో ఏమేముంటుంది? దుర్గా సప్తశతి ఉంటుంది, ఈ మూలమంత్రం ఉంటుంది, మహాలక్ష్మి మూలమంత్రం ఉంటుంది, దాని తర్వాత ఈ శ్రీ సూక్తంలోని మంత్రం ఉంటుంది. దాన్ని సంపుటీకరణం అంటారు. అంటే అది అందరూ మొదటే చేయక్కర్లేదు. ఎవరైతే 1,00,000 జపం చేసినటువంటి వాళ్ళు పూర్ణాహుతి చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు విశేషంగా ఈ రాబోయే 12వ తారీఖున కేసరి హనుమాన్ జియాగూడ గోశాల, అంటే ఇది గత 11 నెలల నుంచి మేము గోశాలలో నిర్వహిస్తున్నాం. గోశాలలో మహాలక్ష్మి సాధన చేస్తే ఈ మంత్రం చేసిన వాళ్ళు అక్కడ కూర్చొని జపం చేసుకోవచ్చు. దానివల్ల ఏంటండి ప్రయోజనం అంటే ఈ నవగ్రహ దోషాలన్నీ పోతాయి. గోశాలలో మనం అమావాస్య రోజున పార్టిసిపేట్ చేస్తే మనస్ఫూర్తిగా ఆ గోవులకు ఏం గ్రాసం ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మన పితృదేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. అమావాస్య రోజున మన సమస్యలన్నీ, అసలు దేవతలు ఎప్పుడు కూడా అనుగ్రహించడమే కానీ ఆటంకాలు సృష్టించరు, ఏ దేవత కూడా. మరి మన ఆటంకాలు ఎలా వస్తున్నాయి అందరికీ? ఎందుకు వస్తాయి అంటే మనం ఎప్పుడు కూడా ఉన్నతిని ఆశిస్తూ ఉంటాడు మానవుడు. మన పూర్వీకులంతా కూడా కోటీశ్వరులే, అగ్రహారాలు ఉన్నటువంటి వాళ్ళే. కానీ వాళ్ళని సంస్కారాలు సక్రమంగా ఒక జనరేషన్ మొత్తం కూడా ఆచరించని కారణంగా వాళ్ళు దాహంతో ప్రతి అమావాస్యకి మన గడప దగ్గర సూక్ష్మ శరీరంతో ఉంటారు.
ఆహా. వాళ్ళ అక్కడ పైలోకంలో దాహం తీర్చాలంతే. నారాయణ, నారా అంటే జలము, వాళ్ళని జలంతో తృప్తిపరచచ్చు. అందుకని మనం గంగా నది దగ్గర నుంచి గయా దగ్గర నుంచి అన్ని చోట్ల పితృదేవతల కోసం తర్పణాలు ఇవ్వడం అనేటువంటిది వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి చెందేది తర్పణ ఒకటేనండి. మిగిలిన పదార్థం అంతా కూడా మన స్మృతి కోసం, వాళ్ళ కోసం అని ఇవ్వడం తప్ప వాళ్ళకి చెందేది ఏది? 3 సార్లు ఇలా తర్పయామి 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 అని బొటన వేలుతో తర్పణం ఇస్తే ఒక గ్లాసు జలంతో వాళ్ళు తృప్తి చెందుతారు. అందుకని అది ఇవ్వలేనటువంటి వాళ్ళు ఇలా గోశాలకు వెళ్ళి గోగ్రాసం ఇచ్చి వాళ్ళ పేర్లు స్మరించిన, కొంచెంసేపు ధ్యానం చేసిన, ఆ ప్రాంగణంలో ప్రాణాయామం చేసిన, ఎందుకంటే గోవు యొక్క శ్వాస మన లోపల ఉన్నటువంటి కలుషితాలన్నింటినీ శుద్ధి చేస్తుంది. సూర్యుని యొక్క కిరణాన్ని సపరేట్గా ఒక కిరణాన్ని, అమృత కిరణాన్ని అది స్వీకరిస్తుంది. మనం స్వీకరించలేము. చెట్లు మనకన్నా మూడు రకాల కిరణాలని స్వీకరిస్తాయి. అందుకనే వాటిని మనం కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అని ఎందుకు పిలుస్తున్నాం? ప్రతిదానికి ఒక్కొక్క విశేషం ఉంది. అంటే ఆ వృక్షాలు మామూలుగానే సూర్యకిరణాలని స్వీకరిస్తున్నాయి, అందరికీ తెలుసు. ఆ వృక్షాల ద్వారా ఆక్సిజన్ మనం స్వీకరిస్తున్నాం. ఈ గోవుకు మాత్రం అమృత కిరణం అని సూర్యుని ద్వారా అందుతుంది. అందుకని ఆ గోశాలలో మన దేశవాళీ గోశాలలు మంచివి. గోశాల అంటే మళ్ళీ ఏది పడితే దాంట్లో కాకుండా, అందుకని అందరికీ సుమన్ టీవీ ద్వారా ఆహ్వానం, ఎవరైనా రావచ్చు. ఈ కేసరి హనుమాన్ గోశాలలో జియాగూడలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతోంది విశేషంగా. అది కూడా ఆ రోజు ఒక్కరోజు మీరు వస్తే సంవత్సర కాలం వచ్చిన ఫలితం వస్తుంది. ఎలా అంటే మేము 11 నెలలు చేశాం, ఇది 12వ నెల, మాకు పూర్ణాహుతి. అందుకని ఆ రోజున పూర్ణాహుతిగా ఆ ఒక్కరోజు చేసినా కూడా మీ అందరికీ విశేష ఫలితం వస్తుంది. అందులో గ్రహణం రోజు, ఆ రోజు మనకుందా లేకపోయినా యూరోపియన్ కంట్రీస్కి ఉంది. ఆచార వ్యవహారంగా మనం ఏం పాటించక్కర్లేదు. కానీ రాత్రిపూట చాలా విశేషంగా 9:30 నుంచి 4:30 వరకు అన్ని గంటల పాటు మనకు ఉంటుంది. ఎప్పుడు గ్రహణం వచ్చినా గుర్తుపెట్టుకోండి, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ, సూర్యగ్రహణం అంటే మన డైజెస్ట్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ వేడి లేకపోతే మన బాడీలో ఏ డైజెస్ట్ అవ్వదు. అందుకోసం ఉపవాసం ఉండమని చెప్పారు. తిన్నది అరగదు, అరకపోగా దానివల్ల లేని ఇబ్బందులు కూడా రావచ్చు మామూలప్పుడు కన్నా. అందుకని ఆహారం డైజెస్ట్ అవ్వదు సూర్యకిరణాల వల్ల. లేదు రాత్రిపూట వస్తుంది కదా అండి అంటే కూడా రాత్రి కూడా మనం 9 లోపల మనం తిన్న పదార్థం జీర్ణం అయిపోవాలి. అంటే ఎంతమంది తినాలో ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. పదార్థాన్ని బట్టి ఉంటుంది కదా. లైట్ గా పదార్థం అయితే గంటలో అరిగిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా గర్ణం పూట పళ్ళ రసాలు తాగమని చెప్పారు, పాలు తీసుకోమని చెప్పారు, మజ్జిగ తీసుకోమని చెప్పారు. మీరు పూర్తిగా మానేయమని ఏం చెప్పలే. కానీ ఆ గ్రహణ సమయానికి మన స్టమక్ ఎంప్టీగా ఉండాలి. ఎంత ఖాళీగా ఉంటే మన శ్వాస అంత సక్రమంగా జరుగుతుంది. లోపలే హృదయంలోనే భగవత్ ఉంది. మనం గుర్తించినా గుర్తించకపోయినా అదే ఆ హృదయపూర్వకంగా మనం ధ్యానం చేసినా మంత్రజపం చేసినా విశేష ఫలితం వస్తుంది. తర్వాత ఇది ఈ 12వ తారీఖున పుష్యమి నక్షత్రంగా వస్తుంది. అందుకని పగలు పూట మీరు గురువుల ద్వారా, పెద్దల ద్వారా మంత్రాన్ని తీసుకోవచ్చు, యోగాన్ని, ధ్యానాన్ని తీసుకోవచ్చు. ఆచరించడం రాత్రి 9 నుంచి 4 లోపల మనం ఎంత ఎక్కువసేపు జాగరణ చేసినట్టుగా శివరాత్రిలాగా భావిస్తే ఒక్కరోజులో మనకి శివరాత్రికి అదే అంటాడు కదా ఈశ్వరుడు, జన్మకొక శివరాత్రి అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక్కరోజన్నా నా గురించి త్యాగం చెయ్యి, నీ మోక్షం ఇస్తా. అటువంటిదే ఈ గ్రహణాలు. అలా విశేషంగా రాత్రిపూట వచ్చే గ్రహణాలు. అది సూర్యగ్రహణం మామూలు చంద్రగ్రహణం వస్తుంటుంది, కానీ ఇది సూర్యగ్రహణం రాత్రి వస్తుంది మనకి. అంటే వాళ్ళకి ఆ టైంలో పగలు, మనకి లేదు.
కానీ సాధన కానీ చేసుకోవచ్చు. సాధన చేయొచ్చు. అదే ఇది మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఇది మూల మంత్రం. జగద్గురు ఆదిశంకరాచార్యుల దగ్గర నుంచి శంకర పీఠాల్లో విద్యారణ్య స్వామి ద్వారా లోకానికి అందినటువంటి మహాలక్ష్మి మూల మంత్రం. ఇది మనకి కొల్హాపురిలో దత్తాత్రేయుల వారు రోజు ప్రత్యక్షమయ్యే కొల్హాపురిలో దత్తాత్రేయుల వారు కూడా కొలిచేటువంటి మహాలక్ష్మి యొక్క మూల మంత్రం. అక్కడ పూజారులను అడిగినా కూడా ఈ మంత్రం చెప్తారు వాళ్ళు. అంటే ఈ మంత్రం ఇది అందరూ శిలాశాసనంగా పఠించవచ్చా అండి? రాయబడి ఉంది అక్కడ. అంటే చాలా తెలిసిన వాళ్ళే చెప్తారు. గుళ్ళో ఇది రాయబడి ఉంది ఈ మంత్రం. అంటే అందరూ పట్టించుకో అందరూ పఠించవచ్చు. అంటే గురుపదేశం గురుపదేశం తీసుకొని అంటే పెద్దల్ని ఎవరినన్నా గురువుగా భావించి మాతృదేవో భవ పితృదేవో తల్లిదండ్రే మొట్టమొదట పిల్లలకు ఉపదేశం చేయొచ్చు. అదే పెద్దల్ని అడిగి ఈ రోజుల్లో ఎంతోమంది ఇస్తున్నారు కదా. లేదా మీడియా ద్వారా మీ సుమన్ టీవీ ద్వారా నా ద్వారానే అందరూ విన్నవాళ్ళు అందరూ కూడా అందరికి ఉపదేశం ఇది. ఇలా ఎవరు వింటుంటే వాళ్ళందరికీ నేను ఇచ్చే ఉపదేశం ఇది. అయితే రాగలిగిన వాళ్ళు జియా కూడా రావచ్చు, రాలేని వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే చేసుకోవచ్చు. ఉదయం ఇది 9 ఏ రోజు వింటున్నారో ఆ రోజు నుంచే శుచిగా స్నానం ఆచరించి అమ్మవారి స్వరూపం లక్ష్మీదేవి స్వరూపం లేని ఇల్లు ఉండదు కదా. ఆ ఫోటో దగ్గరనే మనం అమ్మవారికి కాల్చిన పదార్థాన్ని నివేదన చేసి మధుర పదార్థం ఇష్టం ఆమెకి, పరవాన్నం ఇష్టం అండి ఆమెకి. అందుకని ఆమెకి ఏ రంగు ఇష్టం అండి అంటే దానిమ్మ రంగు ఇష్టం. ఎరుపు రంగు దానిమ్మ, అందులో ఎరుపులో దానిమ్మ రంగు ఇష్టం. అయితే ఇంకా దీంట్లో విశేషం ఏంటంటే మనం సైంటిఫికల్గా ప్రతిదీ కూడా నేను చాలాసార్లు అంటే మనకి ఈ జ్ఞానాన్ని విశేష జ్ఞానాన్ని ఎక్కిరాల కృష్ణమాచారి గారు మహానుభావులు ఆయన జన్మదిన వేడుకలు సంవత్సరం జరుగుతున్నాయి, ఈ నెలలో పూర్తవుతాయి. అందుకని ఆ మహానుభావులు మనకి ఈ జ్ఞానాన్ని సైంటిఫికల్గా ఇతర దేశాలకు కూడా జర్మన్ దేశం లాంటి వాటికి 6 సార్లు ఆయన ప్రయాణమై ఈస్ట్ అండ్ వెస్ట్ కలవాలి అని చెప్పారు. అంటే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ మన 2 చేతులు కలిస్తే ఈ కాలంలో మన మనస్సు అంగీకరించాలంటే ప్రామాణికం అడుగుతుంది. ఏదన్నా అది ఎవరైనా పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు, ఈ మనస్సు అడుగుతుంది ఖచ్చితంగా. అందుకని మనం అది కనుక ఏ కొద్దిగానన్నా తెలుసుకొని చెప్పగలిగితే విశేషంగా అలా చెప్పిన వాళ్ళు మనకు ఉన్నారు. మార్గదర్శులు ఎక్కిరాల కృష్ణమాచార్య గారు ఉన్నారు, మారేళ్ల రామకృష్ణ గారు ఉన్నారు, రామశర్మాచార్య ఉన్నారు. వాళ్ళ ఈ జ్ఞానాన్ని అరిపిరాల విశ్వం గారి ద్వారా నాకు అందింది. నేను 26 సంవత్సరాల నుంచి ఈ విశేషమైన జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేసే భాగంలో ఇది సైంటిఫికల్గా ఏంటంటే మనకి మన హృదయంలో హిమోగ్లోబిన్ అని ఉంటుంది హృదయంలో. మళ్ళీ ఆ హిమోగ్లోబిన్కి 4 ఆల్ఫా బీటా కణాలుగా 2 ఉంటాయి, 4 ఉంటాయి. ఏం సూచిస్తోంది అది? అమ్మవారిని ఏమంటాం? చతుర్భుజ అంటాం. మన హృదయంలో పార్ట్స్ 4. మీరు విష్ణువుగా భావించండి, లక్ష్మిగా భావించండి. లక్ష్మీ స్థానం హృదయం అంటున్నాం, లక్ష్మీనారాయణ స్థానం హృదయం అంటున్నాం. అంటే మనం ఆరాధించేటువంటి దేవతా స్వరూపాల్లో వాళ్ళు ఈ సూచనలన్నీ అందించారు. మనం వాటిని పట్టించుకోవటం లేదు, కేవలం పూజ చేస్తున్నాం, వదిలేస్తున్నాం. అందుకని వాళ్ళ బాహువులు ఎందుకు 4 ఉన్నాయి, మనిషికి 2 ఉండాలి కదా అడగాలి. అంటే ఇవన్నీ కూడా ఈ హృదయంలోని లోబ్స్. ఈ హార్ట్లో ఎలా ఉన్నాయో పైన బ్రెయిన్లో కూడా అలాగే ఉన్నాయి. అందుకని ఈ హృదయంలో ఉన్నటువంటి ఇక్కడ శ్రద్ధ, హృదయం ద్వారా మనకు కలిగేది శ్రద్ధ కలుగుతుంది. లక్ష్మిని కానీ నారాయణని కానీ ఎవరిని ఆరాధించినా మనకి శ్రద్ధ కలుగుతుంది. ఇది పనిచేయడం ఎలా అండి? మన దేహంలో భావిస్తే అది హిమోగ్లోబిన్ లాగా మన హృదయంలోని ఆక్సిజన్ కంటెంట్ని
ప్రతి కణాలకి ఇది తీసుకెళ్తుంది. ఉమ్, లక్ష్మీదేవి చేసే పని ఏంటంటే ఉమ్, యావత్ మన దేహాన్ని ఈ రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ఆక్సిజన్ ప్రతి కణానికి అందించే బాధ్యత. అది స్థితికారక అంటే. ఉమ్, నారాయణ అంటే జలం. జలం అంటే మన దేహంలో జలమేది రక్తమే. ఉమ్, అందుకని దీన్ని ఇంకా 3 రకాలైన ప్రయోజనాలు కలిగిస్తుంది ఈ మహాలక్ష్మి మంత్రం కూడా. ఉమ్, ఒకటి, ప్రతి కణానికి ఆక్సిజన్ని సరఫరా చేయడం. తర్వాత అక్కడున్న మాలిన్యాన్ని, కార్బన్ డైఆక్సైడ్ని ప్రతి కణం నుంచి తిరిగి తీసుకొచ్చి హృదయానికి సప్లై చేసేది కూడా హిమోగ్లోబినే. ఉమ్, ఆ హిమోగ్లోబినే మహాలక్ష్మి. ఉమ్, ప్రతిదీ మనం సైంటిఫికల్గా ఈ శక్తి మన దేహంలో ఎక్కడుంది, ఉమ్, శివుడు అంటే ఏ శక్తి, లక్ష్మి అంటే ఏ శక్తి, బ్రహ్మ అంటే ఏ శక్తి, ఈ 3 తెలుసుకోవాలి. ఈ మనకి ఆలోచనలు, బుద్ధి, ఆలోచన విధానాన్ని, ఉమ్, ఈశ్వరుడు అంటే మంగళకారకుడు. మంగళకారకుడు అంటే మన ఏం చూపిస్తారు, దానికి పుర్రె చూపిస్తారు, ఎముకలు చూపిస్తారు, ఉమ్, కపాలం చూపిస్తారు శివుడి చేతిలో. ఉమ్, మహాకాళేశ్వరుడు అంటారు. ఈ సూచనల్ని గమనించాలి మనం. ఉమ్, అంటే శిరోభాగానికి చెందినటువంటిది ఈశ్వర తత్వము, ఉమ్, హృదయ భాగానికి చెందింది నారాయణ తత్వము. దేహం అంతటికీ కేంద్ర స్థానం నాభి. మీకేం జరగాలన్నా ఉమ్, నాభి ద్వారానే జరుగుతుంది. ఉమ్, ఈ నాభిని బ్రహ్మగా చూపించారు. ఉమ్, బ్రహ్మ ఎక్కడ నిలనం అంటే కమలం నుంచి, కమలం యొక్క నాడి నుంచి, ఈ నారాయణుడి యొక్క నాభి నుంచి ఒక కమలం ఉద్భవించే కమలంలో బ్రహ్మ ఉమ్, ఉద్భవించాడని అంత స్పష్టంగా చూపించారు మనకి. ఉమ్, వీటి సూచనల్ని మనం అందుకోవటం లేదు. ఉమ్, అందుకని మన ఈ కింది భాగాన్ని, ఈ దేహం యొక్క కేంద్ర భాగాన్ని, డైజెస్టివ్ పార్ట్ని సక్రమంగా నడిపించగలిగే శక్తి బ్రహ్మది. ఉమ్, మన హార్ట్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ, బ్లడ్ ఇవన్నీ సర్క్యులేషన్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, ఉమ్, ఈ బాధ్యత విష్ణువుది. ఉమ్, ఆ తర్వాత శిరోభాగం లయకారకుడు. మనం రాత్రి హాయిగా నిద్రపోవాలంటే, ఏ తలనొప్పి లేకుండా నిద్రపోవాలంటే దాన్ని లయం అంటారు, పడుకోవడం. మనం ఏమనుకుంటున్నాం, చివరిలో Last జననం కదా. మరణం లయకారకుడు అనుకుంటున్నాం. ఉమ్, ప్రతిరోజు జననం మరణమే ఉమ్, సైంటిఫికల్గా మనం తెలుసుకుంటే. ఈ జ్ఞానం తెలిస్తే మనకు మరణ భయం ఉండదు. ఉమ్, అందుకని పేరు ఎవరితోనన్నా ఆరంభం చేయండి. మీకు ఉమ్, ఏ దేవత ఇష్టమైనా మంచిదే. అందుకని అది ఏంటి, ఏ శ్రావణ మాసమా లేకపోతే ఈ దేవత ఆ దేవత కాదు, ఇష్ట దేవత అన్నారు. ఉమ్, ఎక్కడో అక్కడ ఆరంభం చేయండి, దాని సైన్స్ తెలుసుకోండి. నీకు దేహంలో మిగిలినవన్నీ ఈ సమన్వయం కావాలి. ఉమ్, అందుకని మనకు వాళ్ళు నేర్పింది ఏంటంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర అంటే ఈ 3 సమన్వయంతో ఉండాలి. అనేవారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సమన్వయాన్ని మనం చూసుకోవాలి. ఉమ్, అలాగే ఆ వాళ్ళకి కలిగిన శక్తి ఎవరు, మన మహాలక్ష్మి, మహాకాళి, సరస్వతి సరస్వతి. అమ్మవారు. అందుకని ఈ పేర్లలో ఉన్న దేవతకి శక్తి. ఉమ్, అంటే ఇవి నామరూపం దగ్గర ఆగిపోతున్నాం మనం. ఉమ్, ఈ అన్ని నామరూపాలకి భగవంతుడి కన్నా ఎవరు గొప్ప అని అడిగారు. ఉమ్, మరి భగవద్గీతలో కూడా ఉంది సమాధానం. భగవంతుడు గొప్పనా, భగవత్ తత్వం గొప్పదా? ఉమ్, మనం తత్వం దాకా వెళ్ళాలి. ఉమ్, అంటే లక్ష్మి యొక్క వివరమే తత్వం. సైంటిఫికల్ నాలెడ్జ్ దాకా వెళ్ళటం లేదు. ఉమ్, మనం రిచువలిస్టిక్ దగ్గరనే ఆగిపోతున్నాము. ఉమ్, ఇది అడగాలి, తెలుసుకోవాలి. అనుభవజ్ఞులు ఉన్నారు, లేకపోతే అందరికీ భగవంతుడు ఉమ్, నెట్ ఏర్పాటు చేశాడు, ఇంటర్నెట్ ఏర్పాటు చేశాడు. తెలుసుకోవచ్చు మీరు అందులో. పేరు సెలెక్ట్ చేసుకోండి, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అడగండి. ఉమ్, ఎంతో మంది సైంటిస్టులు మన ఈ దేవతల గురించి, అందరి దేవతల గురించి కూడా పరిశోధన చేశారు. ఉమ్, మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ నెట్లో ఉంది. ఉమ్, అందుకని ఈ సందర్భంగా, మన మహాలక్ష్మి సందర్భంగా ఉమ్, ఈ లక్ష్మీ దేవత మనలో ఎలా ఉంది, ఉమ్, ఈ రక్తాన్ని ఎరుపుగా మార్చగలిగే శక్తి కూడా లక్ష్మీదేవిది. ఉమ్, ఏ డాక్టర్ దగ్గర పోయినా మీరు బ్లడ్ టెస్ట్ అడుగుతున్నారు ఉమ్, అంటే బ్లడ్లో దోషం వస్తుంది, ఆ, దీన్ని సరి చేస్తుంది మహాలక్ష్మి. ఏం చేస్తుందండి మనకి అంటే, ఉమ్, మీరు మామూలప్పుడు కూడా ఈ మంత్రాన్ని స్మరించుకుంటూ ఉమ్, శ్వాసతో అనుసంధానం చేయండి. ఉమ్, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం
ఓం మహాలక్ష్మీ నమః భావన చేయండి. మీరు బయట ఆమెకి ఏమి ప్రసాదాలు ఇచ్చారా, పూజ చేశారా, అవన్నీ ఏం అక్కర్లేదు. శుచిగా కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చొని ధ్యానం నిమగ్నంలో అయి హృదయంలో ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని మీరు భావించండి. ఈ మంత్రం చేస్తున్నప్పుడు లోపల ఏం జరుగుతోందో గమనించండి. అప్పుడు మనకి ఇవన్నీ అనుభవాలు కలుగుతాయి. మనకి దాని మీద ఆ సైన్స్ తెలుస్తుంది. అలానే మహాలక్ష్మి అంటే ఈ 3 ముద్రలతో ఉంటుంది. అంటే ఇది కుబేర ముద్ర అంటారు, 3 వేళ్ళని. అంటే అమ్మవారి యొక్క చేతిలో కమల పువ్వు ఉంటుంది. ఆ పుష్పం ఎలా ఉంటుంది, మనం నిజంగానే ఆడవాళ్ళు కనుక ఇలా పెట్టుకుంటే వాళ్ళకి నిజంగా కమల పువ్వు వాళ్ళ చేతుల్లో ఉంది అన్నట్టుగా దూరం నుంచి కనిపిస్తుంది అనమాట. అందుకని ఈ మొదటి 3 వేళ్ళని కలపాలి, చివరి 2 వేళ్ళని ముడవాలి. అంటే ఈ చివరి 2 వేళ్ళు ఏం సూచిస్తున్నాయి, ప్రాణ అపాన. ఈ ప్రాణ అపానాల్ని క్లోజ్ చేయాలి. అంటే మనలో అహంకారం పోతుంది. మన అహంకారం ఎందుకు వస్తుంది, శ్వాస ద్వారా వస్తుంది. తీసే శ్వాస, వదిలే శ్వాస, ఒకటి ప్రాణము, ఒకటి అపానము. ఈ 2 అయితే అహంకారం లేదు. అందుకని ఇది ఇలా పెట్టుకుంటే ఏమొస్తుంది, మనకి ఈ 3 యాక్టివేట్ అవుతాయి, ఈ 2 క్లోజ్ అవుతాయి. ఈ 2 స్టాప్ చేసినంత మాత్రాన మనకి ప్రాణం జరగదా, లోపల ప్రాణ ప్రసరణ మనకి తెలియకుండా ఈ 3 ప్రాణాలు యాక్టివేట్ అవుతాయి. మిగిలిన 5 ప్రాణాల్లో ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన పేర్లే తెలవటం లేదు మనకి. మనకి తెలవనటువంటి అదృశ్యమైనటువంటి ఈ 3 ప్రాణాలు మనలో యాక్టివేట్ అవుతాయి. అవి మనల్ని డీటాక్సిఫికేషన్ చేస్తాయి. మొత్తం రాత్రి అంతా ఈ ప్రాణాలు పనిచేస్తాయి. మనకి పగలంతా ప్రాణపానం పనిచేస్తోంది, బాగానే ఉంది. కానీ రాత్రిపూట ఈ ఉదాన ప్రాణము, వ్యాన ప్రాణము, భగవద్గీతలో చెప్పాడు, నువ్వెవరు అని అంటే వ్యాన ప్రాణం అని అన్నాడు. దేహం అంతా ప్రసరించేదాన్ని వ్యాన ప్రాణం అంటారు. ఊర్ధ్వముఖంగా తీసుకెళ్లేదాన్ని ఉదాన ప్రాణం అంటారు. మనకి ఏదైనా ఊర్ధ్వమే. మనకు ఆర్థికంగా ఊర్ధ్వంగా కావాలి, బయట కావాలి. ఇప్పుడు ఇదంతా ఏంటి, వనరుల్ని సృష్టిస్తుంది. లక్ష్మి అంటే వనరుల్ని. రాజకీయంగా ఉన్నారు, దేశం సుభిక్షంగా ఉండాలి. వనరులు ఎక్కువ ఉంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఉన్న వనరుల్ని వాడుకోగలిగితే, అనేక చోట్ల ఇప్పుడు పెట్రోల్ ఉంది. యుద్ధ సందర్భంగా పరిశోధన చేసి, ఇంతకుముందు పరిశోధన చేసిన ఇప్పుడు బయట పెట్టారు. అదే మనకు కావాల్సినంత సంపద మన దగ్గరే ఉంది. కానీ ఆ వనరుల్ని మనకి అందేలాగా సృష్టించాలి. ఈ పని ఎవరు చేస్తారు, మహాలక్ష్మి శక్తి చేస్తుంది. అందుకని రాజకీయ నాయకులు కూడా ఈ మహాలక్ష్మి సాధనని విశేషంగా ఉపయోగించుకోవచ్చు. వ్యాపారస్తులైతే ఎలాగో ఉపయోగించుకుంటున్నారు. సర్వజనులు అందరం కూడా మనకు కావాల్సిన వనరులు ఉత్పన్నం అవ్వాలంటే, మనకి కుటుంబ సంఖ్య అందరిలోకి సఖ్యత కలగాలన్నా మహాలక్ష్మిదే బాధ్యత, నారాయణుడిదే బాధ్యత, స్థితికారకుడి. ఆ ఇద్దరు ఒకటే. నారాయణుడి శక్తి లక్ష్మి, లక్ష్మి శక్తి నారాయణ. ఈ గ్రహణం రోజున ఈ విధంగా రాత్రిపూట అందరూ కూడా యోగ మంత్ర యోగ ధ్యాన పద్ధతులు ఆచరించుకోవచ్చు. లేదు ఏం లేదు, కేవలం ఇలా ముద్ర పెట్టుకొని ఒక అరగంట గంట సేపు కూర్చొని అలా నిద్రపోయినా కూడా వాళ్ళకి కావాల్సిన ఫలితం వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి ఏం తెలిసినా తెలియపోయినా, మన హృదయంలోనే మంత్రం చేసినా చేయకపోయినా, ఒట్టి శ్రీం బీజం చేసినా చాలు. మంత్రం అంతా చేయలేని వాళ్ళు శ్రీం బీజం చేయొచ్చు. సౌందర్య లహరిలో ఉంది, శ్రీం బీజం ఉంది. ఆ శంకరాచార్యులు ఇచ్చారు మనకి. అందుకని మహాలక్ష్మి అనేది, లక్ష్మి లేకుండా మన మనుగడ లేదు. నారాయణుడు లక్ష్మి లేకుండా, అంటే బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా మనిషి మనుగడ కాదు, ఏ జీవికి లేదు. అందుకని ఇది సైన్స్గా ఎంత తెలుసుకుంటే, మనం వేరే వాళ్ళకి, మన జనరేషన్కి, ఫ్యూచర్ జనరేషన్కి చెప్పగలిగితే, తల్లిదండ్రులందరూ విని పిల్లలకి చెప్పగలిగితే, ఈ మహాలక్ష్మి సాధన వల్ల దేశం కూడా సుభిక్షంగా తయారవుతుంది. సామూహికంగా మనం చేస్తే ఇలా నెలకు ఒక్కసారి అమావాస్యకి ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చు. అప్పుడే ఎలా చేయాలి, ఏకాహంగా చేసుకోవచ్చు. అంటే అందరూ కలిసి
ఆ రోజంతా కూడా ఆ నామజపం రోజు మంత్రజపం చేసేవాళ్ళు చేయొచ్చు, లేకపోతే బ్యాచ్లు వైజ్గా ఒక గంట సేపు చేసుకోవచ్చు. వీలున్న వాళ్ళు ఒక గంట చొప్పున 24 గంటలు కంటిన్యూగా చేస్తే ఆ ఆ చేసినటువంటి చోటుకి దానికి విశేష ఫలితం వస్తుంది. మొత్తం మీద ప్రతి అమావాస్యకి ప్రతి ఈ అమావాస్యకి విధంగా చేయొచ్చు. చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే గ్రహణం ఉందా లేదా అని కాదు, ఉమ్, ప్రతి అమావాస్యకి చేసుకోండి. ఉమ్, మనకు కావాల్సిన వనరులు, సంపద, కేవలం సంపదే కాదు కదా, ఉమ్, మన ఆరోగ్యం ఉండాలి కదా, అవునండి. అన్ని రకాలుగా కూడా భగవత్ శక్తి మన హృదయంలో ఉంది, ఉమ్, శిరోభాగంలో ఉంది, నాభిలో ఉంది. ఉమ్, ఈ మూడిటి మీద మనకి ఎంతవరకు జ్ఞానం ఉంటే అంతవరకు కాన్సన్ట్రేట్ చేస్తే ఉమ్. ఎవరెవరి పరిధిలో వాళ్ళకి విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. మరొకసారి చివరిగా తెలియచేయండి గురుగారు. జియాగూడ జియాగూడ కేసరి హనుమాన్ దేవాలయం, గోశాల కూడా ఉంటుంది. అక్కడ అందరూ సుమన్ టీవీ మాధ్యమంగా అందరినీ ఆహ్వానం, అందరు రావచ్చు, సమయం అండి. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. కాదంటే వస్త్రాలు ఒకటి వాళ్ళు మన హిందూ పద్ధతి ప్రకారంగా తెచ్చుకుంటే చాలు, ఉమ్, అక్కడ అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఉమ్, కావాల్సిన ఎవరైనా ఎంతమంది రావచ్చు. వచ్చినా కూడా ఏర్పాట్లు చేసాం. ఉమ్, 9 గంటల నుంచి 12 గంటల వరకు, ఉమ్. పగలు 9 పగలు. నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. దాన్నే ఆ రోజు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపదేశం మళ్ళా కావాలన్నా జరుగుతుంది. ఉమ్. అది పూర్ణాహుతి 12 నెలలు ఆచరించి, 11 నెలలు ఆచరించి, ఇది 12వ నెల ఉమ్. కాబట్టి విశేష ఫలితం అందరికీ అందుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. విన్నారు కదండి, జియాగూడ కేసరి హనుమాన్ మందిరం. మీరు ఆగస్టు 12 రాబోతున్నది. అక్కడ అద్భుతమైన గోశాల కూడా ఉంటుంది. గోశాలలో గనక మనం మంత్రం గనక పఠించిన, పారాయణ చేసిన, లేకపోతే ఏమైనా దాంతో పాటుగా మనం అంటే ఆ స్మరణే చాలా అని అంటారు, ఆ ప్రాంతంలో ఉండడమే చాలా అదృష్టం అంటారు. ఆ ప్రదేశంలో మీరు మంత్ర పఠనం చేసిన, పారాయణాలు ఇలాంటివి ఏమైనా చేసినా కూడా 1,000,000 రెట్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు. రాబోతున్నటువంటి ఆగస్టు 12 అమావాస్య, ఆ రోజు గ్రహణం ఉందని అంటున్నారు, కానీ మనకి లేదు గ్రహణం, భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు, మరొకసారి చెప్తున్నాం. కానీ ఆ శక్తిని వినియోగించుకునే పద్ధతిలో భాగంగా ఇప్పటివరకు చూస్తే కనుక 11 అమావాస్యలు అదే విధంగా పూర్తి చేశారు గురువు గారు. ఇప్పుడు 12వ అమావాస్య ఇది, అంటే ఒక సంవత్సరం చేసినటువంటి ఫలితం ఆ రోజున ఉంటుంది. కాబట్టి ముందంతా మనం వెళ్ళలేకపోయాం, ఈసారి వచ్చే ప్రయత్నం చేయండి. అందరూ ఆహ్వానితులే, వచ్చి మీరు స్వయంగా గురువు గారితో మాట్లాడవచ్చు, అలాగే మీరు కూడా మంత్రోపదేశం తీసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.